సిటీ కేబుల్. ప్రతి సమస్య తన సమస్యగా భావించి అభివృద్ధి పరిచాం. వార్డు నంబర్ 23వ బీజేపీ అభ్యర్థి అంతారం కిరణ్. తాండూర్ పట్టణంలోని వార్డు నంబర్ 23లో ఉన్న ప్రతి సమస్యను తన సమస్యగా భావించి సమస్యలను తీర్చే విధంగా కృషి చేశామని బీజేపీ అభ్యర్థి అంతారం కిరణ్ అన్నారు. ఇది వరకు తన తల్లి అంతారం లలిత బీజేపీ కౌన్సిలర్ గా ఉన్నందున ఆ సమయంలో తాము వార్డు నంబర్ 23లోని ప్రతి సమస్యను పరిష్కరించామని తెలిపారు. ఇక ముందు కూడా వార్డులో ఎలాంటి సమస్య అయినా ప్రజలకు అన్ని వేళలా అందుబాటులో ఉండి పరిష్కరిస్తామని అంతారం కిరణ్ తెలిపారు. కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని వార్డు ప్రజలను అంతారం కిరణ్ కోరారు. అందరికీ నమస్కారం, జై శ్రీరామ్. ఈరోజు జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో వార్డు నెంబర్ 23 వాల్మీకి నగర్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఎన్నుకోవడం జరిగింది. మరి ఈ వార్డు నెంబర్ 23లో ఉన్నటువంటి సమస్యల గతంలో మా అమ్మగారు కౌన్సిలర్గా ఉన్నప్పుడు కూడా ప్రతి సమస్య మా సమస్య అనుకొని మా భుజాలపై మోసి ప్రతి ఇంటికి ప్రతి సమస్యపై వాళ్ళకి స్పందించి పరిష్కరించాం. ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో కూడా జరగబోయే ఎన్నికల్లో నాకు ఆశీర్వదించి భారీ మెజారిటీతో నన్ను గెలిపించి మున్సిపల్ కౌన్సిలర్గా నన్ను ఆశీర్వదించాలని మీ అందరికీ కోరుకుంటూ మీ సమస్యలన్నిటిపై కూడా ఎప్పటికప్పుడు నిరంతరం మీకు అందుబాటులో ఉంటా. 24 గంటలు కూడా మీకు సేవ చేస్తూ మీ ఇంటి గడప బయట ఒక వాచ్మెన్గా, ఒక సైనికుడిగా, ఒక పోస్ట్ మెన్గా ప్రతి సమస్యపై స్పందిస్తూ మీకు అందరికీ కూడా రెస్పాన్సిబుల్గా ఉంటూ మీకు ఏ సమస్య వచ్చినా ముందుంటానని కాలనీ వాసులకు, మా ఆడపడుచులకు, అక్కలకు, అన్నలకు ప్రతి ఒక్కరికి కోరుకుంటూ మన వార్డులో ఉన్నటువంటి సమస్యలు ముఖ్యంగా కొన్ని రోజుల నుండి గత 5 సంవత్సరాల నుండి కూడా ఇక్కడ ఉన్న కాలనీ వాసులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ముఖ్యంగా మన మాజీ కౌన్సిలర్ ఇప్పటి టీఆర్ఎస్ అభ్యర్థి కొంతమంది వ్యక్తుల నుండి ఇక్కడ కాలనీ వాసులు ఎవరైతే ఇల్లు కట్టాలనుకుంటున్నారో వాళ్ళు ఇల్లు పని స్టార్ట్ చేసే టైంలోనే వాళ్ళకు భయభ్రాంతులకు గురి చేశారు. వాళ్ళందరూ కూడా మరి నా దగ్గరికి వచ్చి మరి మా అమ్మగారు కౌన్సిలర్ కాబట్టి మా అమ్మ దగ్గరికి తీసుకురావడం జరిగింది. మరి అప్పుడు మరి మేము వెళ్ళి ప్రశ్నించినప్పుడు వాళ్ళ అధికార పార్టీ మహేందర్ రెడ్డి అండదండలతో వారు వాల్మీకి నగర్ని మొత్తాన్ని కూడా భ్రష్టు పట్టించారు. వారు గతంలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా సర్వే నెంబర్ 113, 114, 117 30 సంవత్సరాల క్రితం ఏదైతే ఈ వెంచర్ జరిగిందో మరి అప్పుడు దాదాపు 200 పైచిలకు ప్లాట్లు పూర్తి భూమి కూడా ఆ ప్లాట్లు చేయడం జరిగింది. మరి ఆ సర్వే నెంబర్ను ఎక్స్టెండ్ చేస్తూ మాజీ కౌన్సిలర్ టీఆర్ఎస్ ప్రస్తుతం అభ్యర్థి తాను ఉన్నప్పుడు మహేందర్ రెడ్డి మినిస్టర్ ఉన్నప్పుడు ఏమి చేయలేదు, మరి వారికి న్యాయం చేయలేదు. అప్పుడు లేని భూమి ఇప్పుడు మేము గెలిచినాక తాను ఓడిపోయినాక ఎవరు ఓట్లు వేసిండ్రు, ఎవరు ఓట్లు వేయలేరు, వాళ్లకు చాలా ఇబ్బంది పెట్టింది. ఇక్కడ బ్యాక్ సైడ్ ఎస్సీలు ఉన్నారు, వాళ్ళపైన అయితే చాలా దౌర్జన్యం చేసి వాళ్ళని కొట్టించడం జరిగింది. మరి ఇదంతా కూడా మరి మహేందర్ రెడ్డి అండదండలు ఉన్నాయని ధీమాతోటే వాళ్ళు ఈరోజు ఇంతగానం వార్డులో ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. ఎక్కడ కూడా ప్రశాంతత లేనటువంటి పరిస్థితి వార్డులో. మరి వార్డు ప్రజలకు కూడా మనకు గతంలో రావణ రాజ్యం ఉండే, మరి మేము గెలిచినాక రామరాజ్యంగా ఉంది. అందరూ కూడా సుఖ సంతోషాలతో అందరికీ ముందుండి ఏ కష్టం వచ్చినా మేము ముందుండి మేము పనిచేసాం. కాబట్టి మరి కొంతమంది వ్యక్తులు ప్లాట్ల విషయంలో కబ్జాలు చేసింది నువ్వు, సాఫ్ చేయించింది నువ్వు,
దానికి దొంగ రిజిస్ట్రేషన్ చేయించుకుంది నువ్వు. నీ పుణ్యంలోనే గతంలో ఉన్న సబ్ రిజిస్టర్ కూడా సస్పెండ్ అయ్యిండు. నువ్వు చేసిన అరాచకాలు ఏందో పబ్లిక్ అందరికీ తెలుసు. మరి ఈరోజు నోరు తెరిస్తే మేము బీజేపీ పార్టీ మళ్ళీ మేము ఒకవేళ నీ బండారం బయట పెట్టాలనుకుంటే చాలా ఉంది. నువ్వు మా తల్లితో సమానం కాబట్టి నువ్వు మాపై బుర్జ చల్లితే అది తస్మాత్ జాగ్రత్త, మంచిది కాదు. నీ పని నువ్వు చూసుకో. మీరు ఏదైనా ఉంటే మీడియా ద్వారా ముందుకు రండి. మరి ఆడియోస్ ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి అని చెప్పి మీ సభ్యులతోటి మాకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మనోహరన్నకు కూడా మేము గొల్లచెరువు కబ్జా అవుతుందని చెప్పి కూడా అనేక సార్లు మేము ప్రెస్ మీట్లో కానీ భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ద్వారా కూడా మేము తెలియజేసినప్పుడు కూడా మరి మనోహరన్న ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకపోతే కూడా స్పందించలేడు. ఎందుకంటే అప్పుడు ఆమె కాంగ్రెస్ పార్టీలో ఉండే కాబట్టి. మరి ఈరోజు ఎమ్మెల్యే గారు కూడా మొన్న వచ్చి విజిట్ చేసిండ్రు. ఖచ్చితంగా ఇక్కడ జరుగుతున్నట్టు కబ్జా పైన మేము 100% మీకు ప్రభుత్వ భూమిని కాపాడుతామని చెప్పినందుకు ఎమ్మెల్యే సార్ గారు కూడా నేను థ్యాంక్ యూ సార్. మీరు వార్డ్ విజిట్ చేసి 10 సార్లు మీకు కంప్లైంట్ ఇచ్చినా కూడా మీకు చెప్పినా కూడా రాలేరు. మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ వచ్చినాయి కాబట్టి మీరు వచ్చి చూసారు. ఇప్పటికైనా చాలా చాలా ధన్యవాదాలు. మా వాల్మీకి నగర్ ప్రజలకు ఆ ప్రభుత్వ భూమి ఏదైతే ఉందో వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇచ్చి ఇల్లు లేని వారికి ఆదుకోవాలని వాల్మీకి నగర్ సభ్యునిగా నేను కోరుకుంటున్నాను. మరి వార్డు ప్రజలకు నేను ఒక్కటే తెలియజేస్తున్నా, ఒక సేవకునిగా, ఒక సైనికునిగా, ఒక పోస్ట్ మ్యాన్గా మీ ఇంటి ముందు ఉండి ఏ సమస్య వచ్చినా ప్రతి సమస్యకు స్పందిస్తూ మీ ముందు ఉంటానని పేరున మీకు అందరికి కోరుకుంటూ మీ అమూల్యమైన ఓటు 11వ తారీఖు రోజు ఏదైతే ఎలక్షన్ ఉందో మరి ఆ రోజు సీరియల్ నెంబర్ 1 భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి నన్ను భారీ మెజారిటీతో గెలిపించాలని మీ అందరికీ కూడా పాదాభివందనలు చేస్తూ పేరున మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై హింద్, జై భారత్.